డాక్టర్ గుండు కోసం మాట్లాడిన ప్రతిసారి కూడా ఆహారం కోసం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందులో మనకి ఈ మధ్య కాలంలో వస్తుంది ఫాస్టింగ్. అంటే ఉపవాసం అనేది చాలా పెద్ద ఔషధం కింద చెప్తున్నారు. ఇంకొందరేమో అసలు ఏదైతే ఉపవాసం ఉంది చేస్తుంటే దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు గుండెకి కూడా ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు. అందులో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒకటి ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే స్థాయిలో భయపెడుతుంది మనకి. ఎలా చూడాలండి వీటిని? అంటే 2 విషయాలండి. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఏంటంటే ఊబకాయం. మనకెప్పుడైతే అందరూ బరువు పెరిగిపోతున్నారో, ఆ బరువు తగ్గడానికి 2 ప్రధానమైన మార్గాలుంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్ తగ్గించడం. రెండోది టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా ఒక పర్టిక్యులర్ సమయంలో మాత్రమే తినడం అన్నమాట. హ్మ్. అంటే ఇప్పుడు ఇది చేసేవాళ్ళు ఏం చేస్తారంటే 6 గంటల వ్యవధిలోనే తినేసి 18 గంటల పాటు ఏమి తినరు. హ్మ్. సో, అంటే ఇప్పుడు 12 గంటలకి మధ్యాహ్నం తిన్నారనుకోండి. తర్వాత 6 గంటలకి సాయంత్రం తింటారనుకోండి. ఇక 6 గంటల తర్వాత మరుసటి రోజు 12 గంటల దాకా ఏమీ తినరు. ఓకే. సో, దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. లేకపోతే టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. సో, దీని వలన బరువు తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. బరువు తగ్గుతారు. హ్మ్. మీరు ఆ టైంలోనే తిన్నారనుకోండి, మీరు ఏ విధంగా తిన్నా కూడా తగ్గుతారు. హ్మ్. సో, ఎందుకంటే మనం కావాల్సినంత మనం తినేసినా కూడా, మనం మిగతా 18 గంటలకు సరిపోయినంత ఒకేసారి తినలేం. ఓకే. కాబట్టి మిగతా 18 గంటలు మనం ఖాళీగా ఉంటాం కాబట్టి ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు. సో, బరువు తగ్గడానికి ఇది మంచిదే కానీ, హ్మ్. ఓవరాల్‌గా మనకి ఈ తర్వాత ఏం చేస్తారంటే, ఇది ముందు 6 గంటల వ్యవధిలో కదా! తర్వాత 5 గంటలకొస్తారు. తర్వాత 4 గంటలకొస్తారు. 3 గంటలకొస్తారు. 2 గంటలకొస్తారు. తర్వాత 1 మీల్ ఎ డే అనే కాన్సెప్ట్ వస్తది. టోటల్‌గా కలిపి. ఆ! ఇగ ఈ మాక్సిమం చేసేవాళ్ళు ఓమాడ్ అంటారనమాట. అంటే 1 మీల్ ఎ డే. ఇక రోజు మొత్తం కలిపి వాళ్ళు ఒకేసారి తింటారు. ఇక హ్మ్. తర్వాత ఏం తినరిక. నీళ్లు తాగడం తప్ప. సో, అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఫాస్టింగ్‌తో కొంత బెనిఫిట్స్ ఉన్నాయంటే వెయిట్ తగ్గే బెనిఫిట్స్ ఉన్నాయి. కొంత మేరకు అపోప్టోసిస్ అనేది ఒక ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ఉంటది. అది కూడా కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ సైంటిఫిక్‌గా ప్రూవ్ అవుతున్నాయి. ఓకే. కానీ లాంగ్ టర్మ్‌లో ఎలా ఉంటది మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే అనే విషయం ఇంకా పరిశోధనలో ఉంది. ఇన్‌ఫాక్ట్ కొన్ని పరిశోధనలో తెలిసిందేంటంటే మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయటం వలన ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువొచ్చే అవకాశం ఉందని కూడా రీసెంట్‌గా ఒక పరిశోధన వచ్చింది. ఓహో! అయితే దీంట్లో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. హ్మ్. నేనేం చెప్తానంటే మీరు ఎక్స్‌ట్రీమ్స్‌కి పోవాల్సిన అవసరం లేకుండా మీరు చేసుకోగలిగితే బెటర్. ఇప్పుడు మీరు బరువు తగ్గడానికి ఒక 6 నెలల పాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినట్లయితే, హ్మ్. ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అక్కడితో ఆపేసి తర్వాత నార్మల్‌గా తిని వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఓకే. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఇంటర్మిటెంట్‌గా చేయండి. ఒకే కంటిన్యూయస్‌గా ఏదో అది లైఫ్ చేయకుండా. స్టైల్‌లా కాకుండా. లైఫ్ స్టైల్‌లా కాకుండా. అట్లా చేసుకున్నట్లయితే కొంత మేరకు ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంటదేమో అని అనుకుంటున్నాను. బరువు తగ్గడానికి మాత్రం అది బానే పనిచేస్తుంది. ఓవరాల్‌గా లాంగ్ టర్మ్‌లో ఎలా పనిచేస్తుందనేది ఇంకా తెలీదు మనకి. డాక్టర్ మరొకటి భోజనం చేసిన తర్వాత అసలు పడుకోవద్దనేది చాలా కాలం చెప్తూ వచ్చారు. ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనం తర్వాత ఒక కునుకు తీస్తే మంచిదని ఇప్పుడు చెప్తా ఉన్నారు. హ్మ్. ఏంటండి ఆ రెండిట్లో ఏది రైటు? ఏది కాదు? అంటే ఒక్క విషయం మనం గమనించాల్సిందేంటంటే, మనం తినగానే పడుకోవద్దు అనేది మనకి పెద్దవాళ్ళు ఎప్పటినుంచో చెప్తా ఉంటారు. అవును. తినగానే పడుకుంటే అది ఒక లేజినెస్ అలవాటయిపోతుంది అనేదనమాట. హ్మ్. అందుకోసమని వద్దని చెప్తుంటారు. అసలు జరిగేదేంటి బాడీలో జరిగేదేంటంటే, మనం ఫుడ్ తినగానే హ్మ్. స్టమక్ డైజెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటది ఫుడ్‌ని. అప్పుడు మన బ్లడ్ సప్లైలో సింహభాగం ఏమవుతుందంటే పొట్టకి వెళ్ళిపోతుంటుంది. సో, అప్పుడు బ్రెయిన్‌కి, హార్ట్‌కి కొంత మేరకు బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో, అందుకోసం అని చెప్పి మనకు నిద్రొస్తా ఉంటది. తినగానే నిద్ర రావడానికి కారణం అదే. హుహు. ఎందుకంటే బ్రెయిన్ నుంచి బ్లడ్ సప్లై కొంత డైవర్ట్ అయ్యి స్టమక్‌కి కొంచెం బ్లడ్ సప్లై ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఏది పని చేస్తే దానికి ఎక్కువ బ్లడ్ సప్లై వెళ్తుంది. ఇప్పుడు మీరు నడుస్తున్నారు, పరిగెడుతున్నారనుకోండి, కండరాలకి ఎక్కువ బ్లడ్ సప్లై వెళ్తుంది. ఓకే. అదేవిధంగా మీరు ఇప్పుడు అరిగించుకోవడానికి చూస్తున్నారు కాబట్టి పొట్టకి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్తుంది. సో, ఓకే. పొట్టకి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్తుంది కాబట్టి బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై, హార్ట్‌కి బ్లడ్ సప్లై కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. సో, ఈ తగ్గటం వలన మనకి ఏమవుతదంటే నిద్ర రావడం జరుగుతుంది. అందుకే గుండె జబ్బు ఉన్న వాళ్ళని మేము తినగానే నడవద్దు అని చెప్తాం. హుహు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత మేరకు బ్లడ్ సప్లై తక్కువుందనంటే, తినగానే వీళ్ళు వేగంగా నడిస్తే గనక ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటది. అందుకనే తినగానే నడిచినప్పుడు గుండెకు ఏదన్నా గ్యాస్ లాగా అనిపించిందంటే మాత్రం అది మళ్ళీ గుండెదనుకోవాలి. ఓకే. సో, అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో, అందుకనే ఇప్పుడు తినగానే కొద్దిసేపు ఆగి, ఆ తర్వాత నడవమని చెప్తామన్నమాట. ఒక గంట ఆగి. అప్పటికి స్టమక్ పని అయిపోతుంది. సో, హ్మ్. ఆ బ్లడ్ సప్లై డైవర్షన్ అయిపోతుంది. తర్వాత నడిస్తే ప్రాబ్లమ్ ఉండదు. సో, గుండె జబ్బు లేని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా నడిచినా కూడా ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ స్టిల్ ఇదే అప్లై అవుతది కాబట్టి గుండెకి కొంత బ్లడ్ సప్లై తగ్గుతుంది కాబట్టి యూజువల్‌గా ఒక గంట కూర్చొని తర్వాత నడవడం అనేది బెటర్ పద్ధతి. ఓకే. సో,
కూర్చుంటే అంటే నిద్రపోవడం మంచిది కాదు. ఇమ్మీడియట్‌గా పడుకోవడం. కొద్దిసేపు ఆగి పడుకోవడం అనేది మంచి పద్ధతి. ఇకపోతే ఆఫ్టర్‌నూన్ స్లీప్ అనేది యూజువల్‌గా ఒక 10-20 నిమిషాల పాటు ఒక నిద్ర కొంచెం ఒక చిన్న కునుకేస్తే గనక గుండెకి మంచిదనేది అనేక స్టడీస్ చెప్తున్నాయి. సో, జస్ట్ కొద్దిగా ఒక చిన్న కునుకు మధ్యాహ్నం వేస్తే ఫ్రెష్‌గా ఉంటది సాయంత్రం వరకు బావుంటది అని. కానీ అవే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అరగంట దాటి గనక నిద్రపోతే అది ప్రమాదం అని కూడా చెప్తున్నాయి. సో, ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలు నిద్రపోతున్నారనుకోండి రోజు, దానివల్ల ప్రమాదం ఎక్కువ లాభం కన్నా. అదే ఒక 10-20 నిమిషాల పాటు ఒక కునుకు తీస్తే మాత్రం ఫ్రెష్‌గా అయ్యి ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, అందుకని మనం తినగానే నడవటం గానీ, నిద్రపోవడం గానీ 2 కాకుండా ఒక అరగంట ఆగిన తర్వాత, ఒక గంట ఆగిన తర్వాత అప్పుడు నడవడం అనేది మంచి లక్షణం. ఇంకోటి చాలా వరకు మనం ఫుడ్‌కి సంబంధించి చూస్తే ఆయిల్ పైన చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. ఆయిల్ డేంజర్ అంటారు. ఘీ పర్వాలేదంటారు. ఈ ప్రశ్న ఘీ అనేది పర్వాలేదని ఏ డాక్టర్ గారిని అడిగినా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖర్జీ గారు ఏం చెప్తారు? నేను దీంట్లో ఒక పెద్ద వీడియో చేశాను దీని గురించి, నెయ్యి గురించి. అన్‌ఫార్చునేట్‌గా ఏమైందంటే నెయ్యి గురించిన పెద్ద పరిశోధనలు జరగలా. ఎందుకు జరగలేదంటే మీకు అమెరికాలో నెయ్యి దొరకదు. ఇంగ్లాండ్‌లో నెయ్యి దొరకదు. ఆస్ట్రేలియాలో నెయ్యి వాడరు. ప్రపంచం మొత్తం మీద నెయ్యి అనేది వాడేదే ఇండియాలో. ఇంకెక్కడ వాడరు నెయ్యి. సో, అందుకోసమని నెయ్యి మీద వాళ్ళు పరిశోధన చేయలేదు. వాళ్ళకి సమస్య కాదది. మన వాళ్ళు ఏం పరిశోధన చేశారంటే నెయ్యి ఇచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ పెరుగుతుందా, తగ్గుతుందా? ఇంతవరకు మాత్రమే చిన్న చిన్న పరిశోధనలు జరిగినాయి. ఒక 40 మందికో, 50 మందికో ఇచ్చి. అంటే మెడికల్‌గా సైన్స్‌లో మనం చాలా ఎక్కువ మందికి చాలా ఎక్కువ కాలం చేసిన పరిశోధనలు ఎక్కువగా కరెక్ట్‌గా నమ్ముతాం. అంటే ఇప్పుడు ఒక 1,00,000 మంది మీద చేసి, ఈ 1,00,000 మందికి నెయ్యి ఎక్కువ పోసి, వీళ్ళకి కొలెస్ట్రాల్ ఎలా ఉంది అని చేసిన పరిశోధనలు ఇప్పుడు దాకా రాలా. చేసిందంతా ఒక 30-40 మందికి మాత్రమే పరిశోధన జరిగింది. అది కూడా ఆయుర్వేదంలో చేసే డాక్టర్ గారులే కొంత మేరకు పరిశోధన చేశారు. అంతకుమించి నెయ్యి పైన కంప్లీట్‌గా పరిశోధన జరిగిన ఇది లేదు. అంటే ఒక 10,000 మందికి కనీసం నెయ్యి ఎక్కువ ఇచ్చి, ఒక 10,000 మందికి నెయ్యి ఇవ్వకుండా 2 కలిపి తర్వాత వీళ్ళు 10 సంవత్సరాలలో ఎవరికి గుండె జబ్బు ఎక్కువగా వస్తుంది అనేది ఎవరు పరిశోధన చేసి చూడలా. ఓకే. ఇప్పుడు దాకా ఎవరు చూడలా. కాకపోతే నెయ్యి అనేది యాజ్ ఎ గ్రూప్ అదొక సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌కి సంబంధించింది. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకుంటే లాంగ్ టర్మ్‌లో మంచిది కాదు గుండెకి అనే విషయం తెలిసింది. సో, ఆ విధంగా మనం ఇప్పటికి దాకా నెయ్యి గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, రేపొద్దున నెయ్యి తాగితే మంచిది కాదని ఎవరో ఒకళ్ళు చెప్పే అవకాశం ఉంది కాబట్టి, నెయ్యిని పరిమితంగా తీసుకోమనే నా మనవి. సో, ఎందుకంటే మనం ఇప్పుడు తెలీదు. ఇప్పుడు మనకు తెలీదు. ఇప్పుడు అందరూ తినండి, తినండి, తినండి అని చెప్పేవాళ్ళు సైన్స్ ఆధారంగా చెప్పట్లేదు అది. తినండి పర్వాలేదు. ఎందుకంటే నెయ్యి శ్రేష్టం. లేకపోతే దీంట్లో ఆవు నెయ్యి తింటే ఇంకా మంచిది. ఇట్లా చెప్పడం తప్ప, ఖచ్చితంగా పరిశోధన చేసి ఈ నెయ్యి తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి అనేది ఒక్క పరిశోధన కూడా లేదు. కానీ గుండె జబ్బులు పెరగవు అనే పరిశోధన కూడా ఒక్కటి కూడా లేదు. ఓకే. కాబట్టి మనకి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం కొంత పరిమితంగా తింటే తర్వాత ఎవరు మన సర్ప్రైజ్ చేసే అవకాశం అయితే ఉండదు. For more videos like this, subscribe Big TV channel.